Hi, hello and welcome. Very good evening. Pondsman Energy Charge Face Wash presents Koncham Touch Lo Unte Chepta powered by Fog and special partner OLX.in. Super Celebrities Super Talks. Are you ready? Let's go for it. అస్సలు టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ సెలబ్రిటీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ స్మార్ట్, ఎక్కువ క్యూట్. సో ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తే హాయిగా ఉంటుంది. ఓ గీతాంజలిలా ఉంటుంది, ఓ అంజలిలా ఉంటుంది. ఎస్, షీస్ నన్ అదర్ దాన్ అంజలి. ఏంటండి అంజలి గారు, ఎలా ఉన్నారండి మీరు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బాబాయ్ అసలు నేనండి మీరు వస్తారంటే కొత్త సూట్ కుట్టించుకుందాం అనుకున్నాండి. ఆ టైలర్ కంగారెడితే సగం కుట్టాడు. ఓ ఫుల్ హ్యాండ్స్ అడిగారా? ఫుల్ హ్యాండ్స్ అడిగాను, కానీ ఫుల్ హ్యాండ్స్ కి మీరు క్లాత్ ఇవ్వాలి. క్లాత్ ఇవ్వలేదా? ఓహోహోహో. అండ్ ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ షో. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాకి అంజలి గారు మనందరికి టచ్ లోకి వచ్చారు. సో హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. నాకు ఎంత ఆశ ఎవరినైనా కొట్టాలని. నాకంత మంచి మనసు అందరికీ ఉండాలని రూల్ లేదు. మళ్ళీ వేస్తారు. బాగా టైర్డ్ అయిపోయి నేను షో గురించి. ఇంత చక్కగా ఇంత బాగా మాట్లాడతారు, మరి బేబీ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు మీకు ఇది? అదేంటో అలా తెలిసిపోతూ ఉంటాయి. అవి నాకు తెలుస్తాయి, మీకు ఎలా తెలుస్తాయి? ఆ సినిమా చూసాక మాకు కూడా తెలిసిపోతున్నాయి. అవునా? బేబీ యాక్చువల్గా నా పెట్ నేమ్ చిన్నప్పటి నుంచి బేబీ అని పిలిచి ఇంట్లో ఆల్మోస్ట్ మా మమ్మీ, మా అన్నయ్యలు, మా అక్క, ఇంట్లో వాళ్ళందరూ ఇంకా బేబీ. చాలా బాగుంది. అంటే ఇండస్ట్రీలో బేబీ అనేది చక్కగా హీరోయిన్ కి సెట్ అయిపోతుంది. చిన్నప్పుడే ఫిక్స్ అయినట్టున్నారు. పిలవడానికి కూడా చాలా బాగుంది. అంజలి గారు అని పిలవగానే బేబీ. వద్దులే, అంజలి అని పిలుచుకుంటే బాగుంటుంది. బేబీ మరి అంటే అది చిన్నప్పుడు పిలిస్తే బాగుంటది, అలాంటి వాడు పిలిస్తే బాగోదు. సో పుట్టింది రాజోల్లో. సో దాని తర్వాత మొత్తం అంతా చెన్నై. అవును, బ్రాటప్ చెన్నై. మధ్యలో ఈ టామ్ బాయ్ యాటిట్యూడ్ అంటే లైక్ మధ్యలో కాదు, అది చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడ? రాజోల్లో స్టార్ట్ అయిందా, చెన్నైలో స్టార్ట్ అయింది? స్కూలింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. స్కూలింగ్ నుంచి మనకు కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయడం కష్టం. ఈవెన్ 4th 5th లో కూడా, అంటే రాజోల్లో అంత డ్రెస్సింగ్ అంత మోడర్న్ గా ఉండదు కదా. కానీ చిన్నప్పటి నుంచి మనం ప్యాంట్స్, షార్ట్స్, డంగ్రీలు అవి ఉంటాయి, అలాంటివన్నీ వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. సో కొన్ని రోజుల తర్వాత ఈవెన్ టీచర్స్ కూడా నన్ను బాయ్స్ రోల్ లో కూర్చోబెట్టండి, అమ్మాయిని ఎందుకు గర్ల్స్ రోల్ లో కూర్చోబెట్టారని అడిగారు. ఈవెన్ నాకు ఇంకోటి చెవులు కుట్టించలేదు. నాకు చిన్నప్పుడు 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న వరకు నాకు చెవులు కుట్టించలేదు. సో అందుకని ఆబ్వియస్లీ బాయ్ లాగే బిహేవ్ చేస్తుంది. అంటే అబ్బాయిలకి అంటే మిమ్మల్ని చూస్తే కొంచెం భయం ఉండేదా? అంటే ఎందుకు భయపడ్డారు వాళ్ళు అంతలాగా? ఏం చేశారు? ఎప్పుడైనా వాళ్ళని ఏమైనా అన్నారా? నేను ఎవరిని ఏమి అన్నా. పాపం మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేయడానికి వస్తే లాగి పెట్టి కొట్టారా? అలాంటిదే. యాక్చువల్ గా నేను ఇప్పటి వరకు ఎవరిని కొట్టలేదు. నాకు ఎంత ఆశ ఎవరినైనా కొట్టాలని. చాలా చక్కగా చేస్తాను అస్సలు. అంటే నిజంగా నాకు ఎన్ని రోజుల నుంచి ఆశ ఎవరినైనా కొట్టాలని. సినిమాల్లో కొడుతూ ఊరుకోరు కదా, అది యాక్టింగ్ కదా చేయాలి. అంటే మా షోకి వచ్చిన వాళ్ళందరికీ చిన్న కోరికలు ఉండేవి. నేను చిప్స్ ఇష్టము, చాక్లెట్లు ఇష్టము అంటే ఎవరు తెచ్చాను. నాకు ఎవరైనా కొట్టాలన్న కోరిక ఉంటే అది తీర్చడం కొంచెం కష్టం. కానీ పాపం పౌడర్ రాసుకుని 20 మంది ఉన్నారు ఇక్కడ, ప్రాబ్లమే లేదు. మీ కోరిక తీర్చి లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు తెలుగు నుంచి మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? తమిళ నుంచి ఎక్కువ వచ్చాయా? అంటే క్రష్, లవ్ లెటర్స్ అంటే ఇక్కడే ఎక్కువ. ఎందుకంటే మనకి కామన్ గా స్కూలింగ్ టైమ్ లోనే కదా ఎక్కువ వస్తాయి. సో అందుకే ఇక్కడ ఎక్కువ, అక్కడ కంటే. పాడైపోయారు అంటున్నారు ఆవిడ. 10th ఎప్పుడో పాడైపోయారు. వాళ్ళు పాడేయడానికి స్కూల్కి వస్తారు. గుర్తున్నాయా? మంచి మెమరబుల్ గుర్తున్నాయి అవన్నీ ఇప్పుడు ఎందుకులండి.
వాళ్ళు ఈ పాటి గెడ్డాలు మీసాలు పెంచిన ముసలోళ్ళు అయిపోయి ఉంటారు లేదు వాళ్ళు పిల్లల్ని కనేసి ఉంటారు ఇవాళ. పిల్లలు కూడా అనేసి ఉంటారు వాళ్ళు. అవును, వాళ్ళు స్కూలింగ్ లోనే అంత అడ్వాన్స్ గా ఉంటే ఇప్పుడు వాళ్ళ ఆవిడ పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది ఈ షో. నేను మీరు ఇలా అందుకే- చెప్పగానే నేను వెంటనే అందుకే తొడబాసం పడుతుంది. ఎవరి ఫ్యామిలీని పాడు చేయదలుచుకోలేదు. నేను ఎవరి గురించి చెప్పను. ఉన్నారు కానీ చెప్పితే పాప వాడికి వాళ్ళ రాత్రి భోజనం ఉండదని చెప్పట్లేదు అంతే ఆవిడ. సో పర్లేదు, నాకు అర్థమైంది ఎంత దయాహృదయాలు మీరు. సో చెన్నై నుంచి మీరు మోడలింగ్కి వెళ్ళారు, అటు నుంచి మూవీస్కి వెళ్ళారు, ఓకే దట్ గ్రాఫ్ ఇస్ ఓకే. కానీ దానికంటే మధ్యలో మీరు మ్యాథమెటిక్స్ లో జీనియస్ అని తెలిసింది. ఎవరికి కాల్ చేశారు మీరు? మేము 100 దగ్గర నుంచి మొత్తం అందరికీ చేసుకుంటేస్తాం. కాదు, నిజంగా ఎవరికి కాల్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, మాకు తెలుసుకుంటున్నాం అండి. కరెక్టా కదా? ఏమండి మీరు నాకు షోకి రమ్మని చెప్పినప్పుడు ఇంత ప్రిపేర్ అయినట్టు నాకు అనిపించలేదే. అంటే మా షోకి వస్తున్నారంటే మేము నేను ఏమనుకున్నా, నేను ముందు 2 షోలు చూసానా, మన గురించి ఎవడు చెప్తాడు, మన గురించి ఎవడు చెప్పడు అనుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారా, వస్తానారా షోకి? ఆ రైట్, అది ఇంకెక్కడి నుంచైనా ఎత్తుకుతాం మేము. కట్ చేసి ఈ కాల్సే చేశారా మీరు? లేదు. ఇది స్టార్టింగ్, షో స్టార్టింగ్ ఇది. ఇంకా చాలా ఉందా? మ్మ్. ఓకే, అందరికి నన్ను షో పిలిచినందుకు చాలా థ్యాంక్స్. టాటా బాయ్. ఇది లాస్ట్ లో వేస్తాను ఈ బిట్టు. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ జీనియసా కాదా? అవును, 10th వరకు అప్పుడు ఏదో కొంచెం అలా చదివేదాన్ని. అప్పుడు మ్యాథమెటిక్స్ చాలా బాగా వచ్చేది. ఆల్వేస్ 99, 100 out of 100 వచ్చేది. ఆ తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు మీరు A+B హోల్ స్కోర్ ఎంత అడిగినా కూడా నాకు చెప్పలేదు నేను, ఎందుకంటే మర్చిపోయాను, అవన్నీ అయిపోయినాయి. లేదు, నేను అంతే అండి. అసలు నిన్న పొద్దున్న చెప్పిందే వాళ్ళు గుర్తుపెట్టుకున్నాను. అందుకే నేను మ్యాథమెటిక్స్ బాగా చదువుతాను, ఎవరికి చెప్పను నేను. చెప్తే వెంటనే ఎవరు అడిగేస్తారేమో క్యాలిక్యులేషన్స్ భయం. తెలిసిపోయిందిగా, నేను వదలగా. ఇప్పుడు మీరు ఎవరైనా నన్ను అడిగినా కూడా మా మొబైల్ తీసుకురా అని చెప్పి అందులో క్యాలిక్యులేటర్ లో చూసి చెప్పేస్తాను క్లీన్ గా. మొబైల్ వాడే అంత టఫ్ ఎందుకు అడుగుతాను నేను? చాలా సింపుల్. ఎందుకంటే మీరు మ్యాథమెటిక్స్ లో జీనియస్ కాబట్టి అండ్ 10th వరకు బాగా చదివారు. చెన్నైలో అంటే తమిళ్లో చెప్పారు మ్యాథ్స్ కాబట్టి మీరు సరిగ్గా చదవలేపారు, కానీ తెలుగులో చెప్పినంత వరకు ఓకే కదా. సరే, ఓ చిన్న టెస్ట్, చిన్న మ్యాథమెటిక్స్. నేను లేను Test కాదు. మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మ్యాథ్స్ అసలు చదవలేదండి, చదవలేదు. నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను, అది చూసాక మీరు ఆన్సర్ చెప్పగలరో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 5 + 5 - 7 = అదే మీరు చెప్పారు కదా క్వశ్చన్ మార్క్ అని. నేను ఎందుకు చెప్పడం? అది రాకే బుర్రగొక్కని క్వశ్చన్ మార్క్ పెట్టాం. నేను 3 అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటున్నారు? 10 - 3 10 - 7 అక్కడ 3 లేదు. 3. కంగ్రాట్స్, నాకేం ఇస్తున్నారు? ఏం ప్రైజ్ ఇస్తున్నారు నాకు? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేస్తే కుక్కర్లు, గ్రైండర్లు నాకు కుక్కరే నేను 20 కోట్లు ప్లస్ ఒక డబుల్ డూప్లెక్స్ ఏవి మీరు సగం కోటి కుట్మని ఇచ్చినవన్నీ ఫోటోలు ఓ విల్లావి. ఓ నెక్స్ట్ క్వశ్చన్. ఏమండి ఇది చాలా దారుణం అండి, నన్ను మ్యాథ్స్ వదిలేసేయండి, ఇది మరి కష్టంగా ఉంది. ఏం లేదండి, 12 వేసుకుని 7కి 2 వేసుకుని 14 వేసుకుని 1 పైన వేసుకోండి. 7కి 1 వేసుకుని 1 వేసుకుంటే 8 అండి. ఏంటి కరెక్ట్ చెప్పన్నా? 7 2 14 అండి. 4 కింద వేసుకుని 1 పైన వేసుకోండి. 7 1 7 అండి, దానిపైన 1 వేసుకున్నాం కాబట్టి 8 అండి. మొత్తం కలిపి 84 అండి. ఇప్పుడు యాక్చువల్ గా నాకు బుర్ర యూజ్ చేయాలని ఆలోచన లేదు, అందుకే దాన్ని ఎంతసేపు చూసినా నాకు ఎందుకో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలని అనిపించట్లేదు నాకు. 12 సినిమాలకి 7 కోట్లు మీరు తీసుకుంటే దాంట్లో అందులో minus 40 నేను కోట్లు tax ట్యాక్స్ కట్టేస్తే కట్టేస్తే మిగతాది మిగిలిన ఎంత? 40 కోట్లు నేను ట్యాక్స్ కట్టాలా? ఎప్పటికైనా ఆ మీరు రోజు కట్టారా రావాలని ఎప్పుడైనా? కోరుకుంటున్నాను. ఆ? ఎప్పటికైనా ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. కాదు, మీరు కట్టారు ఎప్పుడైనా 40 కోట్లు? ఒకవేళ వచ్చినా కూడా మీరు కడతారో చెప్పండి. నేను 40 కోట్లు బ్యాంకులో ఉంటే ఆ గోడ కూడా ముట్టుకోలేదు ఇప్పటివరకు నేను. 40 కోట్లు ఎప్పుడండి? సో ఇంకా ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? అయిపోయింది. లాస్ట్ 84 - 40. చిచ్చి నాకు బుర్ర బాగా లైట్ అయిపోయిందండి. నేను ఇది గుర్తుంచుకుని ఇది మర్చిపోతున్నాను ఈ లోపల. 84 - 40 44. అంజలి గారు ఆన్సర్ ఏంటి? చిచ్చి మీరు నాకు తప్పు లెక్కలు చెప్తున్నారు. నన్ను నమ్మండి ప్లీజ్. నమ్మను. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ అయిపోయారు. అంజలి గారు నవ్వుతారేంటి క్వశ్చన్ చూసి? ఆన్సర్ చెప్పండి. ఇంత క్లియర్ గా నాకు హింట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని నేను ఎందుకు నమ్ముతాను? సరే మీ లెక్కలు వేసుకోండి, 44 వేసుకోండి. 44 కరెక్టా? మరి ఇందని చెప్పచ్చు కదా ఆవిడ అడుగుతుంటే. వాళ్ళు చెప్పకూడదు, రూల్స్ 44 అనొచ్చుగా. 44 ఒకటోసారి బ్లాక్ టికెట్ లాగా. అయిపోయింది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేసేసేయండి, ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. నేను చక్కగా మా ఇంట్లో పొద్దునే వచ్చి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నానండి. నన్ను షో అని పిలిచి ఇదేంటండి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు మీరు? అంటే చాలా మంది హీరోయిన్ సరిగ్గా చదవరు, ఎక్కువ స్కోర్ చేయరు అలా అంటారు. నేను వాళ్ళందరినీ తప్పని ప్రూవ్ చేద్దామని. ఆబ్వియస్లీ నేను మోడలింగ్ వచ్చిన తర్వాత సినిమా నా స్టడీస్ ఎక్కేసినాయి అటు. అలాంటివన్నీ చెప్పకూడదు బయటికి. మీరు చాలా బాగా చదువుకునే వాళ్ళు నాకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత బాగుందో. ఏమండి నా ఫోన్
అందులో క్యాలిక్యులేటర్. ఓన్లీ ఫోన్ అన్న రన్ అడుగుతారు నాకు టర్రంటుంది వామ్మో అని. పాస్. సరే పాసా? కాదు, ఎవరికి చెప్పినా నా ప్రైస్ లో హాఫ్ ఇస్తా. నాకు తెలిసి 1,91,581. Is it right? థ్యాంక్ యూ. ఇది పక్కన మీరు మొబైల్ పెట్టుకొని చేసేసుకుని ఉండొచ్చండి. నేనా అండి? ఆ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ లో ఉన్న రెడ్ షర్ట్ వేసుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎవరి క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కసారి కంగ్రాచులేషన్స్. జూమ్ చేసి ఆయన చూపించండి. ఓకే సూపర్. సో ఇదేంటే మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం అలా ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి అండ్ టచ్ పోయి చాలా రోజులు అయిపోతుంది. లేదు, అసలు టచ్ లేదు. ఇంత బాగా మాట్లాడతారు మీరు, చాలా బాగా మాట్లాడతారు అండ్ నేను చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాను, నాకు కూడా తెలుసు. సూపర్ గా పంచులు వేస్తారు, టైమింగ్ చాలా ఫటాఫటా ఉంటుంది అండ్ చాలా మంది మిమ్మల్ని ఒక లేడీ త్రివిక్రమ్ లా పోలుస్తారు. అమ్మో, ఆయన వింటే పాపం బాధపడతారు. మొన్నే చెప్పారు మంచిగా యాక్ట్ చేస్తున్నావమ్మా, ఇప్పుడు వెళ్తే చేసేవాళ్ళు పదా అంటారు. లేదు చూస్తారు, గురుగారు కూడా షో చూస్తారు. సో పంచులు ఇంత బాగా వేస్తారు కదా మీరు. ఏదో కొంచెం పర్లేదు. పర్లా. నా మీద ఏమైనా పంచ్ చేస్తారా? పంచుకే పంచ. మీరే ఎక్కువ పంచులేస్తుంటారుగా, మీకు నేను పంచ్ చేయడం ఏంటండి? అదే చూద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటివరకు నేను అబ్బాయిలతో మాట్లాడుతుంటా, అందరు మాట్లాడతారు. సరే మీ షో వెళ్తుంటే ఆబ్వియస్లీ మీకు 10-15 పడతాయి. పడతాయా? డౌట్ లేదు అందులో. డెఫినెట్లీ. ఎవరినైనా పెట్టినా రాసుకోవడానికి, నేను తర్వాత వాడుకోవడానికి. రాసుకోండి. వెల్కమ్ బ్యాక్. Sportsman Energy Charge Face Wash presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా Powered by Fog and special partner OLX.in. అంటే యాక్చువల్లీ మీరు వస్తున్నారని నా హెయిర్ స్టైల్ చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా మీకు? యాపిల్ లా చేసుకున్నారా? యాపిల్ కాదు, ఏ విరాట్ కోహ్లీ లాగా ఎవరు ఉండకూడదా? ఏ అది మీరు చెప్తే కానీ నిజంగా నాకు తెలియలేదు. అదేగా సీక్రెట్. నా బతుకు, నా జాతకం అలా ఉంది. ఎవరికి నేను చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నిజంగా నాకు చూసినా ఊరికి అన్నాను. మామూలుగా గిన్నె పెట్టి కొట్టేసాడు చుట్టూరా. సో ఇప్పుడు మీకు విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం. ఎవరు చెప్పారు? అది రూమర్. రూమరా? అవును. అదేంటి? నా క్రికెట్ చూడను. క్రికెటే చూడరా? చూడను. బట్ నేను మీకు విరాట్ కోహ్లీ ఇష్టమేమో అనుకుని నేను అర్జెంట్ గా విరాట్ కోహ్లీని అడిగి ఒక బయట అడిగాను. సో ఆయన అంజలి గురించి ఏమంటున్నారో విందాం. ఎస్, విరాట్ కోహ్లీ. యా, మనం ఇప్పుడు విరాట్ కోహ్లీతో మాట్లాడబోతున్నాం. అసలు నమ్మలేకపోతున్నాం. అంజలికి మీరు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటుంది, అలా ఫీల్ అవుతున్నారు. యా, ఐమ్ ఫీలింగ్ గ్రేట్. అంజలి నన్ను ఇష్టపడడం అనేది నా పూర్వజన్మ సుకృతం అండ్ 10 balls లో సెంచరీ కొట్టంత ఆనందంగా ఉంది. ఒక వెల్ డన్. అనుష్క అండ్ బాలీవుడ్ హీరోయిన్ అందరూ మీ వెంట పడుతున్నారు, మీరు అంజలి వెంట పడుతున్నారు. వై? అనుష్క చూడడానికి అందంగా ఉండొచ్చు, బట్ అంజలిని చూసినట్టయితే ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది. నా దృష్టిలో అంజలిని దేవుడు సృష్టించిన ఒక గొప్ప వరమని చెప్పాలి. నిజంగా ఏంటది పూర్వజన్మ సుకృత అనే ఒక వర్డ్ విరాట్ కోహ్లీకి తెలిస్తే మీరేం చెప్తారు? నేను చేసేస్తానండి. మరి దాన్ని ఇలాంటి జన్మకి కూడా చేస్తారా మీరు? లేదు అసలు, అంటే నేను ఊహించుకున్నాను విరాట్ కోహ్లీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది. ఆ తెలుగులో మాట్లాడాలి, పూర్వజన్మ సుకృతం ఇలాంటి పదాలు మనం వాడితే ఎలా ఉంటుందో. కాదు, లిప్ సింక్ బాగా సూట్ అయింది. బాగా సూట్ అయింది. అవును, నిజంగా నేను కరెక్ట్ నిద్రపోయి అప్పుడే లేస్తే నమ్మేస్తాను నేను. సరే, అండ్ డబ్బింగ్ చెప్పిన ఆయన కూడా మీ ఫ్యాన్ అనుకుంటా, అందుకే కరెక్ట్ గా లిప్ సింక్ చూస్తున్నారు. సో స్వీట్, వెరీ గుడ్. బట్ విరాట్ కోహ్లీ గారు కూడా ఈ షో చూస్తారు. సో మీరు ఆయనకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇలాంటి వర్డ్స్ మీరు కావాలంటే ఒక 4-5 నేర్చుకోండి. నేను డైరెక్ట్ గా మీ వాయిస్ లో వినాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో ఎవరెవరో రాశారు అని చెప్తున్నారు, డైరెక్ట్ గా చెప్తోంది కదండి. విరాట్ కోహ్లీ తెలుగు నేర్చుకుంటే గ్యారంటీ పెళ్లి చేసుకుంటాను. అసలు నేను వాడేనా వర్డ్? అసలు నేను వాడేనా? మీడియా పనే అదండి, మీరు వాడక్కల, మేము రాసుకుంటాం. ఓకే, ఫోన్లేదు. అవుట్ ఆఫ్ ఆల్ అంజలి అనగానే ఎలాంటి హిట్స్ ఉన్నా, ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేసినా, ఏం చేసినా ఒకటి మాత్రం అందరికి చాలా స్ట్రాంగ్ గా ముద్రపడిపోయింది. సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు మీరు చేసిన సీతలాగా ఒక్క డైలాగ్ ఏదైనా. ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఎలా తెలుస్తాయి? అది నాకు తెలియదు, శ్రీకాంత్ గారిని అడగాలి, ఆయనకి తెలుసు. ఏవి దాచుకోకూడదని ఏదో డైలాగ్. అమ్మో, దాచుకుంటే ఒళ్ళొచ్చేస్తుంది. దాచుకుంటే ఒళ్ళొస్తుందా? సూపర్. అందుకే నేను ఎక్కువ ఏం దాచుకోలే, టీచర్ చెప్పింది అక్కడే వదిలేసి వచ్చేవాడిని. లావ్ అయిపోతాను భయం చిన్నప్పటి నుంచి. సూపర్. ఇప్పుడు ఇదంతా తీస్తాం. ఇప్పుడు సరదాగా మనం సరదాగా ఒక చిన్నది ఏదైనా యాక్టివిటీ చేద్దాం. ఓకే, ఓ పని చేస్తాను. మీకు ఒక చిన్న టాస్క్ లాగా చిన్న చిన్న ఐటమ్స్, బుక్స్ అనుకుందాం. బుక్స్ బాగా చదువుతారా?
నాకు స్క్రీన్ ముందర సినిమా చూపిస్తే చూస్తా. సినిమా లాంటి బుక్లే బుక్ తెస్తా. ఓపెన్ చేసి చదవాలంటే మాత్రం నాకు లేదు ఓన్లీ కవర్ చూస్తే చాలు, అట్ట చూస్తే చాలు. బద్ధకం నాకు. నాకే బుక్ చూడడానికే బద్ధకం. బుక్ చదవమని ఎలా అడుగుతారు? నైస్ మీటింగ్ యు. ఒక గుట్టి పక్షి అన్ని ఒక చోటికే చేరతాయి కదా. సో మీకోసం ఇప్పుడు నేను బుక్కులు తెప్పిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, హియర్ వి గో. వన్ ఛాన్స్ అంటే ఆ బుక్ లో ఏముంటదంటే ఎవరైనా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ బుక్ ఇస్తే వాళ్ళ పాపం చదువుకుని ఆ ఒక్క ఛాన్స్ సంగీతాలాగా ఒక్క ఛాన్స్, ఖడ్గంలో సంగీతాల. సో ఒక్క ఛాన్స్. ఇదిగో డాన్స్ ఇన్ 30 days. ఆల్ఫ్రెడ్ పిచ్కాక్ అని ఆయన రాశారు ఇది. హౌ టు లవ్ అంజలి. ఎవరు రాశారు కానీ హౌ టు లవ్ అంజలి. లోపల పేజీలు ఖాళీగా ఉంటాయి చూడండి, అప్పటికే అర్థం అవుతుంది. గ్రీక్ అండ్ లాటిన్ లో రాశారు, అది తెరగదిపి రాశారు ఏమిటో మొత్తం అంతా. సో డేటింగ్ ఇన్విటేషన్. ఓకే, యా అంటే డేటింగ్ ఎలా చేయాలి. వెడ్డింగ్ ఇన్విటేషన్ తెలుసు, డేటింగ్ ఇన్విటేషన్ నిజంగా తెలియదు నాకు. బాగుంది. నా పిచ్చి తెలుసుగా. తెలుసు. నీడ్ ఏ బాడీ అంటే ఎవరికైతే బాడీ లేదో వాళ్ళకి బుక్ ఇస్తే వాళ్ళు నాలాగా అందంగా ఉంటారు. ఇప్పుడు నేను మీకు కొంతమంది పిక్చర్స్ చూపిస్తాను నేను ఇక్కడ, వాళ్ళకి ఏ బుక్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. అలా వచ్చానా? నేను గెస్ చేయలేదు. ఓకే, చెప్పేదాం పర్లేదు. మీరు చేయలేరు. సో ఫస్ట్ పిక్చర్ చూద్దామా? వెంకటేష్ గారు ఆయన డేటింగ్ ఇన్విటేషన్ ఇస్తే బాగోదు. యా, రీసెంట్ గా వెంకటేష్ గారు బాగా బక్కగా అయిపోయాను అని నేను అర్థం చేసుకుంటా ఫీల్ అయ్యేవారు. ఓకే, వెంకటేష్ గారికి నీడే బాడీయా? ఎందుకు రీజన్ చెప్పాలిగా. వెంకటేష్ గారికి లేటెస్ట్ గా మేము మసాలా చేసినప్పుడు సాంగ్ లో నేను అక్కడ ఆయనేమో ఫోర్ గ్రౌండ్ లోంచి వస్తారు, నేను ఆల్రెడీ స్క్రీన్ లోపల ఉంటాను. సో అలాంటి ఒక షార్ట్ పెడితే ఆయన అన్నారు, నన్నేం పెడతారా, నాకు అసలు బాడీ లేదు, అమ్మాయిని పెట్టి చూపించండి మీకు సాంగ్ ఫుల్ గా అన్నారు. అది గుర్తొచ్చి ఈ బాడీ. ఆయనంది కెమెరాకి నచ్చిన బాడీ, అది వేరే. అది కాదు ఆయన, అందుకని హీరోయిన్ పెట్టమన్నారు. కానీ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కండల్ చేసింది, ఫస్ట్ టైం బాడీ బిల్డ్ చేసింది. గుర్తొచ్చిందే నేను చెప్తానండి. అంతే సార్, ఆవిడ నీడే బాడీ అంటున్నారు సార్, ఆవిడ బుక్ పంపించేస్తాం. ఓకే, ఇంకా బుక్ వాడడానికి లేదు, పక్కన పెట్టేసి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మీరు పెళ్ళైపోయిన వాళ్ళని చూపిస్తున్నారు, వాళ్ళకి డేటింగ్ ఇన్విటేషన్ నేనేమేమను? పర్లేదు, అయ్యో పట్టించుకో. పెళ్ళైపోయిందా? అవ్వలేదండి, ఒక్కసారి కూడా అవ్వలేదు. ఎంతో బన్నీ. వన్ ఛాన్స్. డాన్స్ ఇన్ 30 days ఇద్దాం. ఆయనకి వచ్చిగా ఆల్రెడీ. డేటింగ్ ఇన్విటేషన్ ఇద్దాం, అదే బెస్ట్ ఏమో. అదే కదా. యా, గుడ్ ఐడియా. అల్లు అర్జున్ కి డేటింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన అంజలి. రాసుకోండి. ఎందుకు? స్టైలిష్ స్టార్ కదా, సో డేటింగ్ ఇన్విటేషన్ ఇస్తే బానే ఉంటుంది. స్టైలిష్ స్టార్ కదా, డేటింగ్ స్టార్. డేటింగ్ స్టార్. నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమాలో డేటింగ్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్. డేటింగ్ ఇన్విటేషన్ ఇచ్చారా అల్లు అర్జున్ కి? ఓకే ఓకే సార్, అటు తిరగండి సార్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. రవితేజ. ఒక్క ఛాన్స్ అనే బుక్ రవితేజ గారికి ఇద్దాం అనుకుంటారు. ఎందుకు? రవితేజ గారికి లాంగ్ టైం బ్యాక్ తర్వాత అది బల్పు సూపర్ హిట్ వచ్చింది, తర్వాత పవర్ వచ్చింది. సో ఇంకొక ఛాన్స్ వస్తే హ్యాట్రిక్ కొట్టేస్తారు ఆయన. ఏయ్, నాట్ బ్యాడ్. వావ్, కమ్ ఆన్ బాయ్స్. తప్పలు కొడతా. మీకు ఏమర్థమైందిరా? కుళ్ళు అదంటే కవర్ చూసి జడ్జ్ చేయద్దు, అందుకే వన్ ఛాన్స్ అంటే ఆయన. మాకు ఎలా అర్థమైందో అలాగే ఇస్తాం మేము. మీరు ఏం చెప్పారు, బుక్స్ ఇక్కడ ఉన్నాయి, ఫోటోలు అక్కడ ఉన్నాయి అన్నారు, అంతే. నాకు ఏది మ్యాచ్ అయితే అది ఇస్తాను. మీరు వన్ ఛాన్స్ రవితేజకి ఇస్తున్నారా? రవితేజ గారికి ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక వన్ ఛాన్స్ అండి ఆయనకి, హ్యాట్రిక్ కి. అంటే మీకు అలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు డేటింగ్ అంటే బన్నీకి మీరు డేటింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు, మీకు కనెక్ట్ అయ్యింది. నేను ఇస్తా ఛాన్స్, ప్రాబ్లం ఏం లేదు. ఎలాగా? ఇంకో మూవీ ఇస్తాను ఆయనకి. బల్బ్ ఇవ్వలా? అంజలి గారు రవితేజ గారికి ఒక సినిమా ఇస్తా అంటున్నారు. రవితేజ గారు తీసుకోండి సార్, మీకు సినిమా ఇస్తారంట ఆవిడ, అది కూడా హిట్ అంట. ఒక్క ఛాన్స్ ఇస్తారంట. చేసుకోండి సార్, ఇదే సూపర్ అవకాశం. అయితే బాబు ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తే నువ్వు నాకు ఇస్తావా ఛాన్స్? ఓకే, నెక్స్ట్ పిక్చర్. రామ్ చరణ్. ఇద్దాం పోనీ. మెగాస్టార్ తనయుడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డాన్స్ తో విజృంభిస్తుంటే అంజలి గారు డాన్స్ ఇన్ 30 days అనే బుక్ ఇస్తారంట. ఎందుకు మేడం? నాకు ఎందుకు అనిపించిందంటే బాగానే చేస్తున్నారు కదా ఆయన డాన్స్, ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఇంకో 30 days లో ఇంకొక డాన్స్ course నేర్చుకుంటే సల్సా లేకపోతే అలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. సాల్సా డాన్స్ రాదు అంటోంది రామ్ చరణ్కి అంజలి. నేను అలా అనలేదు, నేర్చుకుంటున్నారుగా, సల్సా కూడా నేర్చుకుంటే అది ఒకటి ఉండిపోయిందిగా అంటున్నాను. ఓకే, రామ్ చరణ్కి డాన్స్ నేర్చుకోమంటున్నారు అంజలి. ఓకే. 2 books ఉన్నాయి, హౌ టు లవ్ అంజలి అండ్ గుడ్ బ్రదర్. గుడ్ బ్రదర్. ఇంకొకే ఒక పిక్చర్ ఉంది అక్కడ. గుడ్ బ్రదర్ ఎవరిని పెడతారో ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆవిడ దాచుకుని ఎవరికి ఇవ్వను, నెక్స్ట్ ఏమి ఇస్తారంటే గుడ్ బ్రదర్ అది. అక్కడ గురుగారు వచ్చాక ఇంకా ఏముంటుంది. నమ్రత గారు చూడండి, క్లోజ్అప్ లో చూసుకోండి. హౌ టు లవ్ అంజలి అనే బుక్ ని మహేష్ బాబుకి ఇస్తారంట ఆవిడ. ఎందుకు? బాగుంటాడు కదా, చూడండి ఎంత బాగున్నారు. చూడండి మీరు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు చూసారా. ఎందుకు బాగున్నాడా అని చూస్తున్నానండి. కాదు, ఇంతకీ హౌ టు లవ్ అంజలి బుక్ ఎందుకు ఇస్తారు? నన్ను అర్థం చేసుకొని లవ్ చేసుకుంటారని. అర్థం చేసుకుని మిమ్మల్ని బుక్ చదివి మిమ్మల్ని లవ్ చేస్తారని తెలియాలి కదా ఆయనకి, నేను ఎలా చేయాలని అర్థం అవ్వాలి. అందుకని హౌ టు లవ్ అంజలి ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఏమన్నా రాంగ్ వేస్ లో వెళ్ళి నేను పడకపోతే, అయ్యో అందుకని అర్థమవుతుంది కదా. మహేష్ బాబు గారు నన్ను లవ్ చేసినా నేను పడను, ఈ పుస్తకం చదివితేనే పడతా అంటోంది అంజలి. అలా అనలేదు, ఈ బుక్ చదివితే ఈజీగా, అంటే ఈ బుక్ చదివితే ఇది ఒక రీజన్ లో వెంటనే పడిపోదామని. హౌ టు లవ్ అంజలి నాకు చెప్పండి. నేను మహేష్ బాబు ఇది మహేష్ బాబు గారు ఇచ్చాను మీకు. ఇది కాదే, ఒరే ఎందుకురా ఈ బుక్కులు పెడతారు? ఇలాంటివి అసలు చరిత్రలో ఉండకుండా చేయండి, తీసేయండి. నిజంగా నాకు అసలు స్పాంటేనియస్ గా వచ్చింది తెలుసు ఈ ఐడియా. 18 లో తీసేస్తా చెప్తారు ఇదంతా. ఇంకో పిక్చర్ చూద్దాం పని. అవునా, ఎవరు ఇస్తారు? బ్రహ్మానందం గారు అయితే డాడీ అని ఫిక్స్ అయింది నేను ఆయన్ని. ఆలీ గారు అలా ఎవరిని ఇవ్వండి. రణబీర్ కపూర్ వద్దులే, వద్దు వాళ్ళెవరు వద్దు. వాళ్ళకి వద్దా ఈ బుక్? రణబీర్ కపూర్, ప్రభాస్ వద్దు వద్దా? ఇది మీకే, ఇది నేను డెడికేట్ చేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అరే అట్ట మార్చి తీసుకురండి రా. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. పాండ్స్మెన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్ అండ్ స్పెషల్ పార్ట్నర్ OLX.in. మూవీస్ లో ఎంత బాగా యాక్ట్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి నేను ఇంకా మూవీస్ లో ఇంత బాగా యాక్ట్ చేయట్లేదు అంటున్నారు అనుకున్నా. అలా డైరెక్ట్ గా ఎలా అంటారండి నేను? అమ్మో అలా ఏం లేదు. వండర్ఫుల్ యాక్ట్రెస్. ఎంతో మంది ఇళ్లలో యూనో మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లా ట్రీట్ చేస్తారు. ఆల్బమ్ లో పెట్టలేదుగా? ఆల్బమ్ లో పెట్టరట్లే. పెట్టారు భయం వేస్తున్నా. బట్ ఇలాగే చిన్న యాక్టింగ్ గురించి చిన్నగా నేను మీ దగ్గర నుంచి కొంచెం యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. అవునా? మీకు వచ్చుగా? బే నాకు వచ్చిన యాక్టింగ్ అనుకున్నా, మిమ్మల్ని చూసాక అర్థమైంది రాదు. లెట్స్ ప్లే. ఓకే, సో ఇప్పుడు చిన్న టాస్క్, చిన్న గేమ్. ఓకే, నాకు తెలియదు ఏమొస్తుంది. దంషరస్. అదే, ఎస్. అస్సలు మాట్లాడకూడదు, మీరు ఓన్లీ ఎనాక్ట్ చేసి చూపించాలి. ఓకేనా? ఓకే. ఎలా చూపించాలి దీన్ని? మీరు మొహం మూసుకోండి. ఓకే ఓకే మాట్లాడు. సారీ, ఓకే అనుకున్నాను. ఓకే, స్టార్ట్స్ నౌ. యా. అందం, లావ్ అంటే చేతులు దూరం జరుపుతున్నారు కదా. అందం ఉంటాను ఇక్కడే. సినిమానా? సినిమా పేరా? ఓకే 2 parts. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఫస్ట్ పార్ట్ అందం. ఆ సున్నా తీసేయాలా? సున్నా దీర్ఘం తీయాలా? అందా అంబా అందా 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 రాక్షసి. సూపర్ అసలు. అదేంటో అందంకి ఎక్కువ టైం తీసుకున్నారు అంజలి గారు. రాక్షసి ఇట్టే చెప్పారు ఆవిడ. నాకు తెలుసు కదా. వచ్చింది ఒకటి. చెప్పనండి. ఏంటది? అంత దారుణమా? ఓకే,
క్యారీ చిన్నపిల్లలకా క్యారింగ్ ఓకే మదర్ నుంచుని చేయొచ్చు మీరు కన్వీనియంట్ అయితే నుంచుని చేయొచ్చు ఓకే క్యారింగ్ మదర్ ఓకే బొట్టు పెట్టి గాజులేసి అక్షింతలు వేసారా ప్రీ బ్యాష్ ప్రీ బాత్ బ్యాష్ అదేదో మంత్ శ్రీమంతం శ్రీమంతం మరే తెలుగు చెప్పొచ్చు మంత్ అని గుర్తొస్తుంది శ్రీమంతం రైట్ ఆన్సరా ఓకే క్లాప్స్ పెట్టండి రై వాళ్ళందరూ బెక్కమొహాలు వేసారు ఓకే ఇలాంటి ఒక సినిమా కూడా ఉందా సినిమానా ఏమో నాకు తెలియదు ప్రాక్టీస్ చెప్తా ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఒక సినిమా సినిమా కాదు కాదు నో వే వాళ్ళకి అర్థం అవట్లేదు పాపం భయపడ్డారండి పిల్లలు ఓకే ఓకే ఆటోకి స్టీరింగ్ ఉండదుగా పాయ్ పాయ్ బస్ ఎక్కి వస్తావా బస్ బస్ వెళ్తుందా మీరు అక్కడే ఉన్నారా బస్ స్టాప్ బస్ స్టాప్ మూవీ అవును చూశాను లేడీ కండక్టర్ నన్ను చూస్తే రెడీ కండక్టర్లా ఉన్నానా మీకు మాట్లాడతారేంటి సారీ ఓకే బ్యూటిఫుల్ కాదా ఓ సారీ సారీ ఓకే 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 చెప్పేస్తా సార్ బస్ స్టాప్ అమ్మాయి ఎక్కడుంది అమ్మాయి బస్ స్టాండ్ లో అమ్మాయి అయ్యో బాబాయ్ అయ్యో చూసి దీనికంటే బస్సులో ప్రయాణించడం చాలా ఈజీగా ఉన్నట్టుంది మీకు ఇవన్నీ కిక్ ద బకెట్ తెలుగా హత్య డెడ్ నన్ను రమ్మంటున్నారా నేను వస్తా చనిపోవడం చనిపోయారు రెండోది ఎవడు పోతే డాన్స్ చేస్తున్నారు నాకు తెలిసింది చావుడప్పు రెండోది ఇంకా చావు డాన్స్ మేళం తెలుగులో రాదే ఇంగ్లీష్ లో చెప్తే అది మొత్తం తెలుగులోనే మొత్తాన్ని అన్ని తెలుగున్నాయా అవును అంటే నేను ఇంగ్లీష్ లో ఫెయిల్ అందుకని ఇంగ్లీష్ లో చెప్తాను తెలుగు చావు మేళం ఏ రైట్ ఆన్సర్ సూపర్ క్లవర్ చెప్పా మీలాంటి డమ్ స్టూడెంట్ పెట్టుకొని అసలు విన్ అవుతున్నానంటే ఓన్లీ నా టాలెంట్ ఓకే 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 డాన్సా ఇది ఒక డాన్స్ లో ఒక ఫార్మా స్పోర్ట్సా సినిమానా ఇది ఓకే ఓకే ఏంటా ఇవిడ నేను షటిల్ టెన్నిస్ ఇలా కూడా ఆడుతున్నారు ఈ మధ్యన అనుకున్నా మూవీ పేరా చెప్పాలిగా ఓకే మూవీ పేరు పాత సినిమా గులేబా కావాలి కదా కొంచెం కలర్ ఉందా అందులో హీరో ఎలా ఉంటాడు హీరో కత్తిలా ఉంటాడు బాగా పొడుగ్గా ఉంటాడు మరి చెయ్యాలి బాగుంటాడు బాగా ఫేమస్ అనా ఓ చెయ్యాలి ఎత్తకండి ఇది డాన్స్ స్టెప్పా ఆయన ఫేమస్ ఆయన స్టారా ఎనకు తెలుగు తమిళ కొంచెం తెలియదు జమిని గణేశన్ శివాజీ గణేశన్ ఇంకా కొంచెం ముందుకా రజనీకాంత్ వాళ్ళ బ్రదరా ఐ మీన్ ఆ టైమా కమల్ హాసన్ ఇస్ ఆన్సర్ సూపర్ ఏమిటండి కమల్ హాసన్ యాక్ట్ చేసిన చిత్రము చచ్చింది గొర్రె ఆయన 200 సినిమాలో చేశాడు
బాగా హిట్ సాగర సంగమం తగిడే తగిడే తందాం. నాకు అదొకటే తెచ్చండి, క్వార్టర్ రేస్ బాగా మీద డాన్స్ చేశాడు. నాకు తెలుసు రాధిక గారు, స్వాతి ముత్యం. అవునమ్మా, థ్యాంక్ యూ. బాగా టైర్డ్ అయిపోయాను నేను. షో అనిపించి బాగా టైర్డ్ అయిపోయాను. క్లాప్స్ కమ్ ఆన్, సూపర్ వండర్ఫుల్. చాలా బాగా ఆ మూమెంట్ చూపిస్తున్నాను, అప్పుడు కూడా తెలియకపోతే ఇంక నేనేం చేశారు. ఆడేస్తాడు కదా టింటిటిక్కా టింటిటిక్కా అని. నరి పొన్నారి కొట్టారు. తెలిసిందా? సూపర్ వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. సో మీ దగ్గర నుంచి నేను ఇంత యాక్టింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ప్రదర్శిస్తాను. నేను చెప్పాలా ఇప్పుడు? ఓకే, బాగా కష్టంగా చూడకూడదు. బాగా కష్టంగా ఇవ్వండి. ఓకే చేస్తా. లక 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 చంద్రముఖి జ్యోతిక ఇంకోడా సెకండ్ జ్యోతిక ప్రభు నయనతార రజని వెంకటేష్. ఓ అయ్యో సినిమా పేరు మర్చిపోయింది. నాగోలి నాగోలి. చాలా బాగా చెప్పారు, చూసారా? చూడకూడదు. మీరేంటి నవ్వుకుంటున్నారు సిగ్గుపడకుండా? ఇప్పుడు వెలిగింది అలా. ఇప్పుడే చూసారు పాపం వాళ్ళు. వాళ్ళు చాలా చాలా బాగా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. బెల్ట్ తాడు మొలతాడు. అవునా? వాచ్ మెటల్ గోల్డ్ మెటల్ వెండి సిల్వర్ సిల్వర్ మొలతాడు తెలుగులో వెండి మొలతాడు. రైట్ ఆన్సర్, వెండి మొలతాడు. రాష్ట్రం నానాలు అసలు. Podsman Energy Charge Face Wash presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా Pod by Fog and special partner OLX.in. ఓకే, సో సూపర్ 6 కి స్వాగతం. అంజలి గారు, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన 6 ప్రశ్నలు అడగబడతాయి. ఈ క్వశ్చన్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. అడిగేది ఎవరు? అడిగేది నేనే. ఓకే, క్వశ్చన్ కి నాకు సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ బుల్లెట్. అంజలికి అసలు డ్రెస్ సెన్స్ లేదన్న హీరోయిన్స్ మాటలు మా వరకు వచ్చాయి, మీ వరకు వచ్చాయి. సరే ఓకే చెప్పండి. ఎస్, నేను నా దగ్గరకు రాలేదు కానీ పేపర్ లో చదివాను. పేపర్ లో ఇట్స్ ఆల్సో హైడింగ్ న్యూస్. హైడింగ్ న్యూస్ రాయరు కదా, ఎవరన్నారు ఎవరన్నలేదని రాయరు కదా. సో అలా. కానీ మీరు బాగానే డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఏమో వాళ్ళు చూడలేదమ్మా, నేనేం చేయను. అంటే ఇప్పుడు ఇంత చక్కగా డ్రెస్ అవుతారు షో పరంగా, ఏనో లంగా ఓని, హాఫ్ సారీ. ఏమో నేనైతే టు బి ఫ్రాంక్, ఎవరు వేసుకున్న వాళ్ళ డ్రెస్లు వాళ్ళకి నచ్చుతాయి. పక్కన ఈ డ్రెస్ నా డ్రెస్ కంటే కొంచెం తక్కువ ఉంది కదా ఆబ్వియస్లీ అనిపిస్తుంది. మేబీ అలా అనిపించిందేమో వాళ్ళకి. ఎవరైనా లుక్కుల్లో మీకు అలా అనిపించారా? వాళ్ళ లుక్ చూసి మిమ్మల్ని అబ్జర్వ్ చేసి అందరు కదా ఇన్ కేస్ మీ డ్రెస్ నాకు నచ్చపోయినా వా ప్రదీప్ సూపర్ డ్రెస్ అని చెప్తా ఉంది అనుకుంటాం కదా. సో అందుకే ఇటువైపు చూసిన ఎగ్జాంపుల్ కాదు, పక్కన ఉన్నారు కదా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఎవరినో పిలవడం ఎందుకు, ఇక్కడ ఉండి వాడాలి. ఇప్పుడు అనుకుంటారు కదా, మామూలుగా అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా, అలా అనుకునే వాళ్ళకి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళ వ్యూలో వాళ్ళు ఎలా ఉన్నారు అనుకోని. మార్నింగ్ మనం డ్రెస్ చేసుకొని మిర్రర్ ముందర చూసుకొని అబ్బా ఎంత బాగున్నానో, ఎందుకు ఇంత అందం ఇచ్చారు, ఆ రేంజ్ లో ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు బయటకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు మన చెత్త డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తున్నా ఎవ్వరు ఫీల్ అవ్వరు, ఎవరు అనుకోరు. అలా అనుకుంటే ఇంట్లోనే మార్చుకుని చేస్తారు ఆ డ్రెస్ ని. అంటే అంజలి గారు ఏమంటున్నారంటే, ముందు పక్క వాళ్ళ హీరోయిన్ కమెంట్ చేసే ముందు అద్దంలో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి అని ఆవిడంటారు. అంతేగా, మీరు అద్దం అనే పదం వాడారుగా. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు మీరు ఎవరిని కమెంట్ చేయరు, మరి మిమ్మల్ని ఎందుకు కమెంట్ చేస్తున్నారు? నాకంత మంచి మనసు అందరికీ ఉండాలని రూల్ లేదు. మళ్ళీ వేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నాగ చైతన్య, రానా, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, వీరిలో ఎవరితో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? నేను కింద ఆప్షన్స్ చెప్తాను. ఇప్పుడు హాట్ సీన్ అల్లు అర్జున్. ఇందాకేగా డేటింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు, నాకు అర్థమైంది. ఓకే, సిస్టర్ సెంటిమెంట్
నాగ చైతన్యతో సిస్టర్ సెంటిమెంట్ అంట అంజలి గారు. ఎల్డర్ సిస్టరా యంగర్ సిస్టరా? యంగర్ చెల్లిగా. చాలా వెరైటీ ఉంది, కొత్త కాన్సెప్ట్. అంటే హిందీ వాళ్ళు తీస్తే కానీ రాది కాంబినేషన్ నాకు. సో రెయిన్ సాంగ్ రామ్ చరణ్ తో ఆల్రెడీ తమన్నా చేసేసింది కదా. మీరు ఇంకా బాగా చేయొచ్చుగా. లేదు నేను కాపీ కొట్టినప్పుడు. అవును, రామ్ చరణ్ కి అసలే డాన్సింగ్ బుక్ ఇచ్చారు. అవునవును. వాళ్ళలో సరిగ్గా స్టెప్పులు రావు, అందుకని మేము బయట వేర్ షాట్ చేసుకుంటాం. అది మళ్ళీ ఇంకోసారి లిస్ట్. రానా రామ్ చరణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తో రెయిన్ సాంగ్ చేయలేదుగా. ఓకే, లిప్ లాక్. లిప్ లాక్ రానా రామ్ చరణ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అయిపోయింది. ప్రభాస్. ప్రభాస్. రానా రామ్ చరణ్ ప్రభాస్. ప్రభాస్ తీసుకో. ప్రభాస్ తీసుకో. కమాన్ ప్రభాస్. రానా అండ్ రామ్ చరణ్ మిగిలారు. ఇంకొకటే ఒక సీన్ మిగిలింది. ఆ సీన్ ఇస్ అన్ఫెయిత్ఫుల్ క్యారెక్టర్. నేను వాళ్ళకా వాళ్ళు నాకా? మీరే వాళ్ళకి. నేను వాళ్ళకా? లిప్ లాక్ దానికి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడగలేదు కానీ. అడగలేండి అలాంటి వాటికి. రానా. రానాతో అన్ఫెయిత్ఫుల్ క్యారెక్టర్ చేస్తా అంటున్న అంజలి. వీళ్ళందరిలో రామ్ చరణ్ వదిలేశారు. అంటే ఇప్పుడు అన్ఫెయిత్ఫుల్ అంటే లాస్ట్ లో ఒక ఫైట్ వచ్చిందంటే రానాతో చేస్తే బాగుంటుంది, అలా బాడీ అంతా పెట్టుకుని. ఏంటి ఫైట్ సీక్వెన్స్ చెప్తున్నారు మీరు? అన్ఫెయిత్ఫుల్ క్యారెక్టర్. అన్ఫెయిత్ఫుల్ అంటే ద్రోహం చేస్తే ఆబ్వియస్లీ లాస్ట్ ఫైట్ వస్తుందిగా. ఓ అలా వచ్చారా మీరు? ఓహో అలాగే రండి, అలాగే రండి. ఓకే, సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో సీత క్యారెక్టర్ వీళ్ళు చేస్తుంటే ఒక వర్డ్ లో మీ అభిప్రాయం. ప్రణీత చేస్తుంటే బాగోదు. బాగోదు. ఇంకా బాగోదని మళ్ళీ వాడకూడదు ఆన్సర్. ఓకే, నా దృష్టి నాకు ముందే చెప్పాలి. ఇప్పుడు చెప్తా, ఎప్పుడైనా ఇప్పుడు చెప్పేగా. షో ప్రణీత చేస్తే అస్సలు ఏం బాగోదు అంటోంది అంజలి. సో అనుష్క సూట్ అవ్వదు. సూట్ అవ్వదు ఎందుకు? సీత క్యారెక్టర్ యాక్చువల్ గా ఏజ్ సినిమాలో మీరు చూసారంటే సమంత ఏజ్ సీత ఆ ఇద్దరు క్యారెక్టర్ ఏజ్ ఒకటే ఏజ్. సో అది అనుష్క అయితే ఓల్డ్ అయిపోయింది అంటున్నారు. ఓల్డ్ అయిపోయిందని నేను అనలేదు. అనుష్క ఆ పర్సనాలిటీకి ఏమో నాకు అన్ని అలా తెలిసిపోయింది. డిఫరెంట్ గా ఉంది అంటున్నారు. ఆవిడ కొంచెం సీనియర్ కదా, అంత ఫ్రెష్ గా ఉండదని నేను ఫీల్ అయ్యాను. అంటే ఆవిడ సీనియర్, మీరు యంగ్. సీనియర్ అంటే ఏజ్ లో అనలేదు నేను. సినిమాల్లో అంటే ఏ హీరోయిన్ ఈ క్యారెక్టర్ కి సరిపోదు అని తేల్చి చెప్పేశారు. అంజలి. సీత ఉర్ఫ్ అంజలి. రాసుకోండి, సాయంత్రం సినీ న్యూస్ లో వేసుకోండి. సమంత, కాజల్, అంజలి సేమ్ ఏజ్ గ్రూప్, కానీ వాళ్ళకి యంగ్ హీరోస్ తో చేయడానికి ఆఫర్స్ వస్తున్నాయి, అంజలికి రావట్లేదు. ఎందుకు? there is two reasons. ఒక రీజన్ నాకు పర్సనల్ గా చెట్ల చుట్టూ తిరిగి హీరో కూడా సాంగ్ ఒకటి పాడేసి టాటా బై బై చెప్పేసి మళ్ళీ క్లైమాక్స్ లో వచ్చేసి క్యారెక్టర్స్ నచ్చు. ఫస్ట్ థింగ్, టు బీ ఫ్రాంక్, నాకు నచ్చు అలాంటి క్యారెక్టర్స్. మోస్ట్లీ నేను అలాంటి చేయలేదని కూడా అనుకుంటున్నా. ఇప్పటి వరకు నా కెరీర్ లో యూ కాంట్ ఈవెన్ ఫైండ్ అ సింగిల్ మూవీ. ఐ థింక్ మేబీ నేను కరెక్ట్ అయితే. అండ్ సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ స్టార్ హీరోస్ ఉన్న సినిమాల్లో హీరోయిన్ కి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండవు. టు బీ ఫ్రాంక్, ఇది స్టేట్మెంట్ గా చెప్పట్లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ లో చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం పెద్దది ఉంటుంది. దట్స్ ద కమర్షియల్ మూవీ థింగ్. అది అంతే, ఎవరు మార్చడం. సో అందుకని నాకు పర్సనల్ గా అంజలి ఉంది సినిమాలో అని ఆడియన్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేసి అలాంటి క్యారెక్టర్స్ చూసేయడం నచ్చదు. సో నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఆబ్వియస్లీ అలాంటి క్యారెక్టర్స్ వైపు నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. సమంత, కాజల్ గారు లాగా చెట్టు చుట్టూ పరిగెడుతూ చిన్న చిన్న రోల్స్ కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తా అంటున్న అంజలి, అంతేగా? ఇది యోగా. ఇంకో 2 క్వశ్చన్లు ఆగండి. ఎక్స్పోజ్ చేయకుండా హీరోయిన్లు కావచ్చు అన్నదానికి మీరు ఎగ్జాంపుల్. ఎక్స్పోజ్ చేసే హీరోయిన్ అయ్యారు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. ఊర్మిళ. డ్రమ్ కొట్టండి. ఓకే, 3 సార్లు కొట్టారు కాబట్టి తెలుగు హీరోయిన్. అదేంటిది? లేటెస్ట్ ఆప్షన్స్ లేవన్నారుగా. తెలుగు అనేది లేటెస్ట్ అనేది ఒక ఆప్షన్ కాదు కదా. తెలుగు హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఓన్లీ ఈ ఎరా గురించి మాట్లాడుకుంటున్నాం. అలా అయితే నాకు కొంచెం ఆప్షన్స్ ఇవ్వండి, నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. చెప్పేస్తాను, క్లియర్ గా చెప్పేస్తాను. నాకు గుర్తు రావట్లేదు, 4 పేర్లు ఇవ్వండి, అందరం చోటు తీసి ఇచ్చేస్తాను మీకు. తమన్నా, కాజల్, సమంత, ఇలియానా. అంటే ఆవిడ ఇంకా తెలుగు సినిమా చేయదని తెలిసి హిందీలో ఉందని చెప్పి
ఆవిడ పేరు చెప్పినా సేఫే. చిచ్చి కాదు కాదు, ఆ, ఇలియానా మనకి ఎలా తెలుసు? ఎలా తెలుసు? షీస్ ఎ గ్లామ్ డాల్. ఆ, అలాగే కదా మన లైమ్ లైట్ వెళ్ళింది, అలాగే కదా. ఇలియానా క్యాస్టింగ్ రాదు. ఇలియానా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసి ఒక సినిమా చెప్పండి నాకు. అంటే అలా డైరెక్ట్ గా అడిగితే మరి ఇది లేకపోతే నేను సేఫ్ జోన్ ఎత్తుకున్నాను అన్నారుగా. స్టేట్మెంట్. స్టేట్మెంట్ రాసుకో. అకార్డింగ్ టు రాసుకో. అంజలి గారి ఉద్దేశంలో ఇలియానా ఓన్లీ ఎక్స్పోజ్ చేసే హీరోయిన్ అయ్యారు కానీ యాక్టింగ్ చేసి కాదు. నాకు ఒక డౌట్, ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన తర్వాత హీరోయిన్స్ ఎవరు సినిమాలు చేయకూడదని ఆ గోల్ ఏమైనా పెట్టుకుని మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా ఏంటి? అలా ఏముండదు. అంటే నేను ఆ గోల్ ఏం పెట్టుకోలేదు. ఇక్కడికి వచ్చే గోల్ తిరిగి అదే అవుతుంది. అంటే కదా సినిమాల గురించి అడగను అంటే చక్కగా అడుగుతారు అనుకున్నా. ఒక్క సినిమా గురించి నేను అడిగానా? అది చాలా దీని పద దాని గురించి అడగదు. చక్కగానే చెప్తున్నారు కదా మా సినిమాలో 5 సాంగ్స్. సినిమాలు వద్దు, యాక్టర్లు వద్దు, ఏమి వద్దు. ఈ క్వశ్చన్ చాలా స్పెషల్. ఓకే, అంటే వాళ్ళెవరికి సంబంధం లేదు. ఈ మీడియా వాళ్ళంతా ఇంతే అని అనుకున్నారా? మీడియా ఎలా పాజిటివ్ నెగటివ్? ఇది ఒక స్టేట్మెంట్. ఈ మీడియా వాళ్ళంతా ఇంతే. ఈ ఎక్స్ప్రెషన్ తో గంట బాగా గట్టి కొట్టింది ఆవిడ. ఆవిడ కొట్టడం కాదు, కొట్టిన తర్వాత క్యారే క్యా బోల్తీ తూ వాడంగా బాగా వాడారు. Correct గా వాడారు. టైంలో మీ వాడకం మామూలు వాడకం కాదండి. వెరీ వెల్ డన్. చాలా స్పోర్టివ్ గా, సూపర్ గా ప్రతి క్వశ్చన్ కి, ప్రతి రౌండ్ లో మమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వండర్ఫుల్ మెమరీస్ తో మీరు కూడా ఈ షోని ఇలాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. అండ్ వెళ్ళిపోయే ముందు మా అందరికి గుర్తుగా యూనో హ్యాండ్ ప్రింట్స్ తీసుకుంటాము. అండ్ అలాగే ఒక స్కార్ఫ్ ఉంది. ఆ స్కార్ఫ్ ని మీరు ఒక ఎడ్జ్ లో సైన్ చేస్తే దాన్ని మేము OLX.in పంపిస్తాము. అండ్ దాన్ని మీ ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటారు. ఆ అమౌంట్ ని చారిటీకి పంపిస్తాం. గుడ్ గుడ్, లెట్స్ డు ఇట్. కమ్ ఆన్. ఇంత కష్టపడి నేను ఇప్పటివరకు ఎవ్వరికి ఆటోగ్రఫీ ఇవ్వలేదు. సూపర్. విత్ లవ్ అంజలి. స్కార్ఫ్ ఏమీ అవ్వకుండా కాపాడిన అంజలి. OLX.in లో మీరు ఈ స్కార్ఫ్ ని కొనుక్కోవచ్చు. అండ్ ఆ అమౌంట్ మేము చారిటీకి ఇవ్వబోతున్నాం. సో రష్యన్, ఎందుకంటే ఆల్రెడీ చాలా రష్. థ్యాంక్ యూ. Lots of fun. Keep rocking. Pradeep, with love, Anjali. Great show. Super. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. చూసారుగా, ఇదే మా ఇవాల్టి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్స్.